హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువుల చిరకాల కోరిక అయోధ్యలో శ్రీరాముని రామమందిరం నిర్మించడం. గత వందల సంవత్సరాల నుంచి ఆ వివాదం నడుస్తూనే ఉంది. అది చివరికి అక్కడ ఉన్నటువంటి వివాదాస్పద కట్టడం మసీదు లేదా బాబ్రీ మసీదుగా పిలువబడే కట్టడాన్ని 1991లో కరసేవకులు ఇతరతులందరూ కలిసి దాన్ని నేలమట్టం చేయడం. ఆ తర్వాత చాలా ఆ తర్వాత చాన్నాళ్ళు కోర్టులో పెండింగ్‌లో ఉండడం. చివరికి కోర్టు తీర్మానం చేయడంతోటి అక్కడ రామ మందిర ఏర్పాట్లవుతున్నాయి. అందరూ ఆనందపడుతున్న వేళ ఒక చేదు వార్త కూడా నిన్నటిదాకా ఒక వార్త వైరల్ అయింది. అదేమిటంటే ఈ రామ మందిర వేడుకకు అద్వానీ అండ్ మురళీ మనోహర్ జోషి గారికి ఆహ్వానం లేదని ఒక వార్త. లేదు మీరు రానవసరం లేదు. మీరు వయసు రీత్యా రానవసరం లేదు. మీ ఆశీర్వాదం ఉంటే చాలు అంటూ ఆహ్, రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ట్రస్ట్ నుంచే సంపత్ రాయ్ గారు చెప్పినట్టుగా ఒక వార్త వైరల్ అయింది. నిజంగా ఈ వార్త వచ్చిన తర్వాత సమస్త హిందూ భక్తులు, భారతీయ జనతా పార్టీ నిజమైన అభిమానులు అందరూ కూడా ఒక రకంగా విస్తుపోయారు. వాస్తవానికి ఇది ఫేక్ వార్త అని కొంత చర్చ జరిగింది. నిజంగా ఆహ్వానించరు. ఇది ఫేక్ వార్త అని కూడా కొందరు అన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఇది నిజంగానే మొదట ట్రస్ట్ కార్యదర్శి అయినటువంటి సంపత్ రాయ్ గారి అభ్యర్థన మేరకే అద్వానీ అండ్ మురళీ మనోహర్ జోషి గారు అత్యధిక వయోభారంతో ఉన్నారు కాబట్టి మీరు రానవసరం లేదని మేమే రిక్వెస్ట్ చేశామంటూ అతను వెల్లడించాడని చెప్పి ఇంకొక కథనం కూడా వస్తుంది. ఈ తర్వాత సోషల్ మీడియాలోనూ ఇతరత్ర అందరితోటి సర్వత్రా విమర్శలు రావడంతోటి వెంటనే దిద్దుబాటు చర్య చేపట్టి వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళి మురళీ మనోహర్ జోషి గారికి, అద్వానీ గారికి ఆహ్వానం అందించినట్టుగా మనకు మళ్ళొక వార్త వస్తుంది. ఏదైనా సరే రామజన్మభూమి ఎజెండాగా తీసుకొని అద్వానీ గారు రథయాత్ర చేపట్టి యావత్తు భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రథయాత్ర చేసి ఇటు హిందువులలో చైతన్యం చేయడానికి కానీ, భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా జవజీవాలు సంకల్పించడంలో కానీ అద్వానీ గారి పాత్ర ఎంతో ఉంది. ఆల్రెడీ అద్వానీ గారికి గురువుగా అయినటువంటి అద్వానీ గారికి నరేంద్ర మోడీ అన్యాయం చేశాడు. అతనిని గౌరవించలేదని రకరకాల విమర్శించిన తరుణంలో మళ్ళీ ఇది కూడా అద్వానీ పట్ల వివక్ష చూపించారని ఒక వివాదం చర్చ జరిగింది. చివరికి అది సుఖాంతంగానే అద్వానీ గారికిను, మురళీ మనోహర్ జోషి గారికి ఆహ్వానం ఇచ్చినట్టుగా రేపు జనవరి 22వ తారీఖుకి ప్రారంభమైనటువంటి రామజన్మ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా కూడా ఈ అద్వానీ గారైతే, మురళీ మనోహర్ జోషి గారైతేనేమి రామ జన్మభూమికి కొరకు ఎంత కృషి చేశారో మనందరికీ తెలిసింది. ఆ రోజు వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగడం నిజంగా కూడా సమస్త హిందువులు, సమస్త భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ కూడా సంతోషపడేటటువంటి వార్తగా మనం చూడాలి.